హక్ హక్ అని కొత్త హిందీ సినిమా మొన్న శుక్రవారం నవంబర్ 7న థియేటర్స్లో రిలీజ్ అయింది. నేను రిలీజ్కి ముందు ట్రైలర్ చూశాను యూట్యూబ్లో. ఇమ్రాన్ హాష్మి హీరో అండ్ యామి గౌతమ్ హీరోయిన్. సో అందుకు చూశాను అనమాట సినిమా. దానికి తోడు ఈ సినిమా చూస్తున్నప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది రియల్ స్టోరీ, నిజంగా జరిగిన కథ, మన ఇండియాలోనే జరిగిన కథ. సో సినిమా చూస్తే అంటే 85 బ్యాక్డ్రాప్లో ఉంటుంది. అంటే 75లో సినిమా అంతా జరుగుతుంది. 1975 నుంచి 1985 వరకు ఒక 10 ఏళ్ల పాటు నిజంగా జరిగిన కథను చూపించారు. సో ఇది చాలా ఫేమస్ కేసు, అంటే షా బానో కేసు అనేసి ఫేమస్ అంట ఇది. సో సినిమా విషయానికి వస్తే పర్ఫార్మర్ ఇద్దరు, మన ఇమ్రాన్ హాష్మి కానీ ఎస్పెషల్లీ మన యామి గౌతమ్ ఎస్పెషల్లీ అసలు స్ట్రాంగ్ క్యారెక్టర్, స్ట్రాంగ్ స్టోరీ ఉంటేనే వాళ్ళు స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తారు. సో అదొక నమ్మకము. ఇక సినిమా చూస్తే అంటే 75 బ్యాక్డ్రాప్లో పెట్టుకొని చూపించారు కాబట్టి ఇది ఒక ఏమంటారు ఒక ముస్లిం ఫ్యామిలీలో జరిగే కథ అనమాట ఇది. సో మొదటి స్టార్టింగ్లో అంటే ఎక్కడో ఊరు, అది మనం ఎక్కడో అలహాబాద్ ఎక్కడో పెట్టారు, చిన్న ఊర్లో జరిగినట్టు చూపించారు. సో అది మొదటి అరగంట కాదు, మొదటి 15 నిమిషాల వరకు చూస్తుంటే అంటే అడ్జస్ట్ కావడానికి టైం పట్టింది నాకు. ఆ సెటప్కి, బ్యాక్డ్రాప్కి. అలా ఇద్దరి మధ్యన మంచి బాండింగ్ ఉన్నట్టు హీరో హీరోయిన్ మధ్యన బాగా 15 నిమిషాల తర్వాత చూపించారు. 15 నిమిషాల తర్వాత ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ చూపించారు. ఆ కాన్ఫ్లిక్ట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది రియల్ స్టోరీ, ఇది రాసుకున్న కథ కాదు, ఫిక్షన్ కాదు. సో అక్కడి నుంచి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. ఇంకొక 15 నిమిషాలు ఆ కాన్ఫ్లిక్ట్ మీద నడిచింది. ఒక అరగంటకి ప్రొసీడింగ్స్ అలాగే ఉన్నాయి. ఇక అక్కడి నుంచి అంటే మనకు ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది ఇది ఏంటి, అసలు ఈ కేసు ఏంటి, ఈ గొడవ ఏంటి అనేసి. ఆ తర్వాత ఇక అలాగే ముందుకు వెళ్తుంది. అరగంట తర్వాత అంటే ఇక అంతగా ఏమి అనిపించట్లేదు సినిమా. అక్కడక్కడే తిరుగుతుంది, ఏమంటారు కాన్ఫ్లిక్ట్ అర్థమైంది. నెక్స్ట్ ఏంటి అని చూస్తున్నా. సో మెల్లగా తీసుకెళ్ళారు. ఒక గంట సేపు అంటే ఫస్ట్ హాఫ్ మనము ఓపిక్గా కూర్చొని చూడగలిగితే, మధ్యన మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి మన యామి గౌతమ్ది. ఇంటర్వెల్కి వచ్చేసరికి క్లారిటీ వచ్చింది మనకు. అంటే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్కి వచ్చేసరికి అంటే ఏదైతే ఉందో కాన్సెప్ట్, అంటే ఇప్పుడు మనం అంతా కామన్ అయిపోయింది, కానీ ఒక 40 ఏళ్ళ కింద, 50 ఏళ్ళ కిందటి మాట కదా. సో అప్పటి పరిస్థితులు, అప్పటి సామాజిక స్థితిగతులు అవన్నీ చూస్తే ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది అనిపించింది నాకు. అబ్బో బాగుంది నాయన ఇది, ఇక ఓపికగా చూసినందుకు మంచిగా అయింది అనుకున్నాను. ఇక సెకండ్ హాఫ్ ఇంకో గంట ఉంది. ఇక్కడ మేజర్గా కోర్టు ప్రొసీడింగ్స్ అన్నీ ఇక్కడ జరిగాయి. మొదటి అరగంట పాటు ఆమెకు సాయంగా వచ్చిన లాయర్లు కానీ, అంటే ఈమె ఉంది ఎవరో చెడ్డా ఏదో పేరు ఉంది, ఆమె పేరు అలా వెళ్ళింది ఒక అరగంట పాటు. ఆ తర్వాత అంటే ఆ ప్రాసెస్లో అంటే ఆమె పొందిన అవమానాలు, కమ్యూనిటీలో ఎదుర్కొన్న అవమానాలు ఇవన్నీ వెళ్తూ వచ్చాయి బాగానే ఎమోషనల్గా. ఎస్పెషల్లీ యామి గౌతమే బాగా చేసింది. ఇక లాస్ట్ అరగంట ఏదైతే అంటే అప్పటికి మనకు 75 అయిపోయింది, 78 అయిపోయింది, 79, 80 ఇలా ప్రతి సంవత్సరం ముందుకెళ్తే 85కి వచ్చింది ఇక క్లైమాక్స్. సుప్రీంకోర్టులో జరిగిన వాద ప్రతివాదనలు, అందులో మెయిన్ మన ఇమ్రాన్ హాష్మీది ఒక స్పీచ్ ఉంది ముస్లిమ్స్ పైన. అదిరిపోయింది ఆ స్పీచ్, అది సూపర్గా ఉంది ఆ సీను. ఆ తర్వాత వెంటనే మన యామి గౌతమ్ది కూడా క్లోజింగ్ స్పీచ్ ఉంది. అది కూడా సైలెంట్ మ్యూజిక్, నథింగ్తో ఆమె మాట్లాడిన ప్రతి మాట, అంటే మనం ఇమ్రాన్ హాష్మి స్పీచ్ విని అరే కరెక్టే కదా ఇమ్రాన్ హాష్మి చెప్పింది అనిపిస్తుంది. ఆ వెంటనే యామి గౌతమ్ స్పీచ్ విని అసలు ఇది కూడా కరెక్టే కదా అనిపిస్తుంది. అంత బాగా ఆ 2 సీన్లు మాత్రం అదిరిపోయాయి క్లైమాక్స్లో. దాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో మొత్తం ముస్లిం కమ్యూనిటీలో ఉన్న మహిళలందరికీ మెయిల్ చేసిందనమాట అది. అందుకు ఇది చాలా ఫేమస్ కేసు, షాబానో కేసు. అండ్ ఏమంటారు అందుకే సినిమాగా తీశారు. యామి గౌతమ్ ఎక్సలెంట్గా తీసింది. అసలు గూస్ బంప్స్ లాస్ట్లో అయితే నాకు ఆమె ఖురాన్లో కొన్ని పంక్తులు చదువుతుంటే గూస్ బంప్స్ వచ్చాయి నాకు. భలే ఉంది. ప్రతి ముస్లిం చూడాల్సిన సినిమా, అందులోనూ ఎస్పెషల్లీ మహిళలు, ఇండియన్ ముస్లిం మహిళలు చూడాల్సిన సినిమా. అండ్ ఇతర మతాలు, హిందువులు కానీ క్రిస్టియన్లు కానీ వేరే వాళ్ళు కూడా చూడాలి. ఎందుకంటే ఖురాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేసి చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ జిహాద్ అనేది, టెర్రరిస్టులు అనేది ఆ ఖురాన్ని తప్పుగా వాళ్ళు చెప్పి అలా
చేస్తున్నారు. అలాగే ముస్లిం మహిళల మీద కూడా ఖురాన్ అడ్డు పెట్టుకొని చాలా చేశారు. సో అవన్నీ ఎత్తి చూపుతుంది. ముస్లిమ్సే కాదు, నాన్ ముస్లిమ్స్ అంటే మతాలు పక్కన పెడితే ప్రతి ఒక్కరు, మన భారతీయులు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. భారతీయులే కాదు, ముస్లిం కమ్యూనిటీ ఏ దేశాల్లో ఉన్నారో వాళ్ళు కూడా చూస్తే ఆ మహిళలు ఎస్పెషల్లీ కనువిప్పు కలుగుతుంది వాళ్ళకి. సో ఏదైనా ఎవరైనా చెప్తే ఏది నమ్మకుండా, ఇప్పుడు భగవద్గీత అంటాము, బైబిల్ అంటాము, ఖురాన్ అంటాము, కానీ ఎవరు దాన్ని చదవరు. చదివితేనే దాంట్లో రియల్ మీనింగ్ ఏంటో తెలుస్తుంది. సో అది బాగుంది, అది నచ్చింది నాకు ఈ సినిమాలో. సో ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా సెటప్ ఓపిక్గా కూర్చొని చూడాలి. మెయిన్లీ ఇమ్రాన్ హాష్మీ అండ్ యామి గౌతమ్ల పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ యామి గౌతమ్ వల్లనే సినిమా సెకండ్ హాఫ్ చూడగలిగాను నేను. బాగుంది, నాకైతే నచ్చింది. ఎందుకంటే రియల్ స్టోరీ, ఇది ఫిక్షన్ కాదు. సో నా రేటింగ్ వచ్చి 3/5. ఈ హక్ అంటే తెలుసు కదా, హక్కుని ఎలా పొందారు అనేది సినిమా 10 ఏళ్ళ స్ట్రగుల్ చూపించారు. సో ఖచ్చితంగా చూడండి. థియేటర్స్లో ఉంది. థియేటర్స్లో కుదరకపోతే ఓటీటీలో వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. డైలాగ్స్ బాగున్నాయి, పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, రియల్ స్టోరీ. సో మన చరిత్ర గురించి మనం తెలుసుకోవచ్చు. ప్లస్ ఇంకేంటి 2 గంటలే కాబట్టి దానితో ఫ్యామిలీతో చూడవచ్చు, అంటే హ్యాపీగా చూడవచ్చు ఫ్యామిలీతో కూడా, నో ప్రాబ్లం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ముస్లిం కమ్యూనిటీ ఖచ్చితంగా చూడాలి, ఎస్పెషల్లీ ముస్లిం మహిళలు, ఇండియన్ ముస్లిం మహిళలు. ఇక మిగతా మతాల వాళ్ళు కూడా, హిందువులు, క్రిస్టియన్లు, ఇక మిగతా వాళ్ళు కూడా చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఇది మన దేశ చరిత్ర, మతంతో ముడిపెట్టకుండా మన ఇండియాలో, మన చరిత్రలో 50 ఏళ్ల క్రితం జరిగిన కథ. లా మనకు అందరికీ సమానమే అనేది ఎలా వచ్చింది, ఎలా చూపించారు, కాన్స్టిట్యూషన్లో మార్పులు ఎలా చేశారు, సుప్రీంకోర్టు అంటే ఎందుకు అంత రెస్పెక్ట్, ఎందుకు అంటే హై అనేది ఈ సినిమాలో తెలుస్తుంది. ఓకే, బాయ్. సారీ, రేటింగ్ ఇవ్వాలి కదా. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. ఈ హక్ ఫస్ట్ హాఫ్ ఓపిక్గా చూడండి, సెకండ్ హాఫ్ మాత్రం నచ్చుతుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ కోర్ట్ సీన్స్ అదిరిపోతాయి. ఓకే, బాయ్.